నమస్తే. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అన్నటువంటి పార్టీని నిన్ననే స్థాపించడం జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీ తోటి వెలిగినటువంటి కేసీఆర్కు లభించినటువంటి మద్దతు రేపు కవితకు కూడా తెలంగాణ ప్రజలు ఆ విధమైనటువంటి మద్దతుని ఆ మద్దతు ఏమైనా లభిస్తుందా, లేకపోయినట్లయితే కవిత పట్ల తెలంగాణ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, కొత్త పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా, ఆ స్పేసు కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి పార్టీకి లభించనుందా? సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కపలబాయి దిలీప్ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో కవిత పార్టీని మీరు చూసే ఉంటారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీతోంటే చంద్రశేఖరరావు 2 సార్లు అధికారంలోకి వచ్చిండు తెలంగాణలో. సో మరోసారి అదే టీఆర్ఎస్ పార్టీతోటి రేపు వెలకాలని చెప్పేసి ఇక్కడ ఆల్టర్నేట్గా నేనే ఉన్నా, నా పార్టీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆమె ప్రకటిస్తున్నటువంటి తీరు కూడా కనబడతా ఉంది. ఆ పార్టీ పట్ల ఆమె యొక్క మాటల్లో మీకు ఏం అర్థమైంది నిన్న ఆ పార్టీ ఆ సభ అంతా చూసిన తర్వాత? ఒకటి, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్గా మార్చిందో అలాంటి వాళ్ళని చాలామంది అన్నాం. అసలు ఆ పేరులో బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలంగాణ తీయకపోనుండే. అవును, అది ఆ పార్టీ కూడా నాకొచ్చిన కేటీఆర్ కూడా పునరాలోచిస్తున్నాం, టీఆర్ఎస్ పెట్టుకుంటాం ఆయన ఆలోచన ఉంది పైరు మార్చడానికి అన్నాడు. మీతో డిస్కషన్ చేస్తారు సార్? నాతో మీడియాలో చూసి చెప్తాను అంతే. అనుకున్నా మంచి డెసిషన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ వాళ్ళకి అచ్చిరాలే బీఆర్ఎస్ అనుకోండి. ఈ అమ్మాయి పెద్ద షాక్ ఇచ్చింది. అవును, ఆ టీ అనేది కొట్టేసింది. ఇప్పుడు వీళ్ళకి సాధ్యపడదు అంతే, ఆలోచనలకు బ్రేక్ పడేటే. సో ఆ రకంగా ఫస్ట్ ఎడ్జ్ వచ్చింది నాకు, ఫస్ట్ అడ్వాంటేజ్. తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నంలో సక్సెస్ అయిందా. ఇది కాకుండా ఆమె ఏమంటుంది అంటే 10 ఏళ్ళు నేను ఉన్నా కానీ వాళ్ళతో చాలా తప్పు జరిగినాయి, మా నాన్న భూలాశంకరుడు అది ఇదని చెప్తుంది. నీళ్ళంతా తోడేళ్ళు ఏళ్ళు చెప్తుంది. ఇది ఎట్లా నమ్మాలి మనం? ఇప్పుడు మేము 2009లో బయటకు వచ్చి కేసీఆర్ చాలా సన్నిహితంగా ఉన్నాడు, ఏటు జడ తల్లో నాలుకలాగా ఉన్నాడు. నేను బయటకు వచ్చి నా స్టేట్మెంట్ ఏంటంటే ఇతను తెలంగాణ రాకపోయిందే మంచిది, ఈయనంత లంగాలేడా అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ 2009లో. చాలా మంది అబ్జెక్ట్ చేసిండ్రు, అఫెండ్ అయినారు. టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి తిట్టినాను, ఇదేంది నువ్వు సార్ దగ్గరే ఉండి 2 సార్లు ఎమ్మెల్సీ ఇట్లా మాడచ్చా అంటే, మరి ఆయన నేచర్ గురించి అర్థం చేసుకున్నాడు చెప్తున్నా. ఇతను అంటే ఆమె ఏమో ఇప్పుడు అమాయకుడు గోలాశంకర్ అంటుంది, కాదని నేను చెప్తున్నాను. అయితే అప్పుడు ఏమైంది, జయశంకర్ గారు నన్ను అడిగాడు, ఇంటికి పిలిపించాడు. తప్పు నువ్వు కూడా పెద్ద ఉద్యమం నిర్మాణం చేస్తే మేమందరం ఆయన వదిలిపెట్టి నేరుకు వస్తాం. లంగా దొంగ అని మాకు కూడా తెలుసు అని చెప్పిన అన్నమాట. లంగా దొంగ కేసీఆర్ మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయి మా నాన్న భూలాశంకర్ ఉంటుంది, ఎట్లా మనం జయశంకర్ లాంటి ఆ మాట ఏమన్నాడంటే, ఆంధ్ర వాళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం పలసపడుతుంది, ఇట్లా మాట్లాడద్దు, పెద్దగా నిర్మాణం చేయి, అందరు వదిలిపెట్టి నేరుకు వస్తాం, లేకపోతే నడవ ప్యారల్గా నడవని, లేదా ఆయన పని ఆయన చేసుకోండి, నీకేం సంబంధం, నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఒక ఉద్యమకారుడిగా నువ్వు మాట్లాడకూడదని నేను మానేసిన. ఎప్పుడా మానేసిన తెలంగాణ వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయిన దాకా నేను సైలెంటే ఉన్నా, ఆయన గురించి మాట్లాడు. అప్పుడు ఒక బుక్ రాసిన ఆయన, అపరిచితుడు అని, ఫేమస్ బుక్. అది మీ దాంట్లో అనలైజ్ అయింది. అది చాలా కాపీలు అమ్ముడు పోయినాయి, దాంతో విపరీతంగా 1,00,000 కాపీలు పోయినాయి మొత్తం. అంటే కేసీఆర్ అసలు సంగతులు ఏంటో తెలుసుకోవడానికి అంత కుతూహలం పబ్లిక్లో ఉండే. ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు, నేను డాక్టరు. 2007 పీక్ ఉద్యమంలో కవిత లేదు, కేటీఆర్ లేదు, వీళ్ళంతా అమెరికా ఉన్నారు. స్టార్ట్ అయింది 2001లో కదా, 7 వరకు పీక్లోకి వెళ్ళిపోయింది కదా. మేమంతా ఎమ్మెల్సీలో ఎమ్మెల్యే అయింది అప్పుడే కదా. ఆ టైంలో వీళ్ళిద్దరు కూడా అమెరికా నుండి 2007కో 8కో వచ్చారు. అప్పటి వరకు వాళ్ళకి ఐడియా ఉండలేదు. వాళ్ళ తండ్రి ఎంత నువ్వు తండ్రి అయినా మన ఇళ్ళలో కూడా మనం పిల్లలు కూర్చోబెట్టుకొని అన్నీ మాట్లాడతామా? సో మాకు తెలిసిన విషయాలు ఆమెకే తెలియదు. సో నేను ఆమె చెప్పే తప్పు, ఆమె అందులో భాగస్వామి ఉందా లేదా, వాటాలు ఉన్నాయా లేదా అనేది నేను చెప్పలేను. కానీ ఆ 10 ఏళ్ళు నువ్వు సైలెంట్ ఉండే. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అన్యాయాలు జరిగినాయని మాట్లాడడం కానీ, మీ నాన్నను ఆడిపోసుకోవడం కానీ, వాడిపోయి మేము కూడా ఆడిపోసుకున్నాం. ఇది ఎందుకో పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా క్వశ్చన్ మార్క్. పార్టీ గురించి అడిగినావు, వ్యాక్యూమ్ ఉంది, నేను అన్నట్టు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చకుండా ఫెయిల్ అయింది. దానివల్ల మనం ఒక ఆల్టర్నేట్ కోసం ఎత్తుకొని మాలాంటి కూడా బీజేపీలో బయటకు వచ్చి ఈయనను ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఈవెన్ నిరుద్యోగులు లక్షలాదిగా వాళ్ళ ఖర్చుతో తిరిగి ఓడగొట్టారు కేసీఆర్. వచ్చిన రేవంత్ రెడ్డి అంతకంటే తక్కువేం లేడు. ఆయన ఈక్వల్గా ఉన్నాడు. ఆ లూటీ వాళ్ళ అన్నదమ్ములది లూటీ జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే విదిన్ 2.5 yearsలో డబ్బులు రారంటున్నాడు. అన్నిటికి మించి డబ్బులు అయితే ఇంకా ఆయన ఏం చేస్తాడు, అది చేసిండు, అంతమించి ఆయనతో కాదని తేలిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఫ్లాప్ అయినాక కాంగ్రెస్ కూడా నువ్వు అన్న పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడ్డాడు. ఈ వ్యాక్యూమ్లో ఎవరు రావాలి, ఆ వ్యాక్యూమ్లో రావాలని కవిత ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే నువ్వు ఎంత నాకు ఇవన్నీ తెలియదన్నా కూడా అంత తోడేడిని ఉన్నాయి, గుండ్రాకల్ని
వాళ్ళ దాంట్లో ఇరుక్కపోయిండు అనేది ఏం కేసీఆర్ ఆయన మర మనిషి అది అన్నది. అవును మన మనిషి కాదు, మన మనిషి కాదు మర మనిషి మనిషి అయిపోయింది అన్నది. ఇవన్నీ వినడానికి రెటారిక్గా బాగానే ఉన్నా, పదప్రయోగం బాగానే ఉన్నా అది యాక్సెప్ట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనుకోను. ఈమె కూడా ఒక షర్మిల లాగా కొంతకాలానికి ఆమె ఉన్నప్పుడైతే మనకు అర్థమే కాలేదు. జనం వేల మెరుగు ఎందుకు పరిగెత్తున్నారు మనకు తెలుసు ఎందుకు పరిగెత్తారు. ఇది కూడా అదే పరిస్థితి నాకు అనుమానంగా ఉంది. ఆమె నేను స్వాగతిస్తున్నా, ఒక మహిళగా ఆమెకి స్వాగతం పలకాల్సిందే. పొలిటికల్గా నాకు కూడా హక్కు ఉంది. పోయి పార్టీ పెట్టాను నేను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ యువతలు పెట్టుకో, ఢిల్లీది ఎవరు నడిపినా వాళ్ళు నడుపుకుంటున్నాయి. నువ్వు కాదనిలే పక్కన కాదనిలే, నా దుకాణం నా చిన్న దుకాణం నడుస్తున్నాయి. ఆమె కూడా హక్కు ఉంది. కానీ ఆమె ఉన్న వ్యాక్యూమ్లో వ్యాపించగలుగుతుందా? అంటే తెలంగాణ సీఎం స్థాయికి పోతుందా? తెలంగాణ అన్నటువంటి పదాన్ని ఒక పక్కన కేసీఆర్ పెట్టుకున్నప్పుడు ప్రజలు ఓన్ చేసుకున్నారు. కానీ కవిత పెట్టుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ ని, ఈ తెలంగాణ అన్నటువంటి పదాన్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణ సమాజం ఉందా అసలు? లేదంటే అసలు తెలంగాణ వచ్చేసింది, అయిపోయింది. ఇదివరకు ఉన్న తెలంగాణ ఆ ఊపే లేదు. బట్ బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ బెటర్ వర్డ్ అది మనం అనుకున్నాం కదా. వాళ్ళకి వచ్చి రాలేదు, నష్టపోయినది పెట్టినందుకు వచ్చినందుకు బాగానే ఉంది, అడ్వాంటేజ్ తీసుకుంది. కానీ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఎవరైనా పార్టీలో చేయని వాళ్ళు లేరు. ఎవరో చెన్నాలింగా ఇంకెవరు ఆదిలాబాద్ వాళ్ళు మామూలు ఎవరో ఆల్రెడీ స్పెంట్ ఫోర్సెస్ వాళ్ళు తప్ప పెద్ద ఊపిలో కొత్త వాళ్ళు కూడా కుదరట్టు కనపడట్లేదు. ఇంకోటి నేనే సీఎం అయితే అంటారే భయ్, కొత్తగా ఒక బీసీ కాన్సెప్ట్ వచ్చింది, అద్భుతంగా వచ్చింది. మామూలుగా రాలేదు, గతంలో ఎప్పుడు ఇంత తీవ్రంగా లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల్లో మాకే రాజ్యాధికారం అంటున్నారు. అందులోంచి ఎవరైనా వచ్చి ఇక మేము నిలబడతాం రేపు తెలంగాణకు అన్ని ఫెయిల్ అయ్యారు కాబట్టి, పార్టీలు మోసగించారు కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్ మోసించి కాంగ్రెస్ మోసగించేది. వచ్చిన వ్యాక్యూమ్లో ఎవరు రావాలి? బీజేపీ రావాలి. వాడ మధ్య పండుకోను లేస్తలేడు కాబట్టి వ్యాక్యూమ్ వచ్చింది. ఈ వ్యాక్యూమ్లో ఒక పవర్ఫుల్ బీసీ లీడర్ కనుక ఎమర్జీ అయితే అట్లాంటి వాళ్ళు కలిస్తే 10 మంది మంచి ఆల్టర్నేటివ్. కానీ మళ్ళా అగ్రవర్ణాల నుంచి వచ్చి అదే కుటుంబం నుంచి వచ్చి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే 5వ రోజుని డిక్లేర్ చేస్తే ఎట్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను కూడా సుదీర్ఘకాలం అడ్మినిస్ట్రేటర్ ఉన్నా, మంత్రుల పిఎస్ ఉన్నా, రాజకీయాలు కూడా ఉన్నా, అండ్ ఉద్యమకారుడు ఉన్నా. నాకే ఏదో రోజు ముఖ్యమంత్రి మనందరం ఏంటి మరి నేనని కాదు, ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైతే ఈరోజు అధికారంలో మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి అందరు ఏకమైనో వీళ్ళ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి అంటున్నాను. ఇప్పుడు రాజకీయంగా కవితకు భవిష్యత్తుని ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ నానే 100% ఆయనకు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇట్లా రకరకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. సో అవకాశాలు ఇచ్చినటువంటి నానైనప్పటికి కూడా ఈరోజు 10 సంవత్సరాల పాటు పదవులను అనుభవించి 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ని ఆయన మన మనిషి కాదు మర మనిషి అని చెప్పేసి ఏం పీకడానికి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి దేశ రాజకీయాలు అని చెప్పేసి వినమని చెప్పేసి ఈ వర్డ్స్ ఎందుకు అంటే కేసీఆర్ని తిడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఉంటే, లేకపోతే ఆ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చింది కాబట్టి ఇక పూర్తిగా ఆ కుటుంబంతో సంబంధాలు తెగిపోయినాయి అని చెప్పేసి జనాలంతా కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడిందా? నిజంగా ఏంటి అబ్జర్వేషన్? కరెక్ట్. అది కేసీఆర్ని తిడితేనే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. ఊరికేనే నా నీతి వాక్యాలు పలికి నేను రాబోయేలో సీఎం అయితే మా అజెండా ఇది పాంచజన్యం అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. నువ్వు కేసీఆర్ అటాక్ చేయాల్సిందే. తర్వాత ఇది ఒకటే కాదు, నువ్వేమంటున్నావు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలని తప్పుడు కార్యక్రమాలు అంటావు, నువ్వు అందులో భాగంగా ఉన్నావు అని మేము అంటున్నావు. నువ్వు చెప్పు ఇప్పుడు అవి ఏంటి? అవి అవి చెప్పాలి కదా. ఆ బ్లాక్ పేపర్ ఏంటి? గవర్నమెంట్ పబ్లిష్ చేస్తే వైట్ పేపర్ అంటారు, నువ్వు ప్రైవేట్గా పబ్లిష్ చేస్తే బ్లాక్ పేపర్ అన్నావు. ఆ వాస్తవాలు ఏంటి? అవి ఆ చీకటి కోణం టీఆర్ఎస్లో ఏం జరిగిందో నువ్వు అందులో భాగంగా ఉండి చెప్పకపోతే ఎట్లా అంటున్నాను. ఎన్ని ఎంపకాయలు వేసుకున్నా తప్పు సారీ చెప్పినా నడవదు. అది కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు తిట్టి వచ్చినాం ఇట్లా అని అట్లా అని పబ్లిక్ మీద పట్టించుకోలే, వదిలేసిండ్రు. లేకపోతే పని తెలంగాణ ఉద్యమంలో ఇల్లంతా అని ఈరోజు ఆమెకు మీరు అన్నట్టు అన్ని రకాల పదవులు అనుభవిస్తూ అందులో భాగం ఉందని మీరు అనుకున్నంతసేపు అనుకొని కుటుంబ పాలన మనం కూడా లెక్కేసినాం ఆమెను కూడా. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి నాకు అందులో వాటా లేదంటే మనం ఇదేమనుకుంటాం. కానీ అదర్వైజ్ వాళ్ళంతా ఒకటే అనుకున్నాం, మనం ఒకే గుటి పక్షులు అనుకున్నాం. కాదంతా అని చెప్తుంది. రేపు ఇంకోటి వెళ్తాడేమో అదిలోకి వెళ్ళి ఏ సంతోషం వెళ్ళి నాకు ఆ కుటుంబంతో సంబంధం లేదు అంతా వాళ్ళే అని మళ్ళీ అంటాడేమో. ఈ మధ్యలో ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి. బట్ ఏదేమైనా ఈ రోజు అయితే పొలిటికల్ మైలేజ్ కొంత వచ్చింది టీఆర్ఎస్ని తినడం వల్ల, కేసీఆర్ తినడం వల్ల. సో ఈ మైలేజ్ అధికారం కాంగ్రెస్ తిట్టట్లేదు, అవును బీజేపీ అంతా తిట్టట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి ఇంతమంది అన్నా కదా పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడేది తెలంగాణ. ఎందుకంటే అది ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఆమె చెప్తున్నాం మనం చెప్పినా ఆమె మనకంటే ఎక్కువ చెప్పింది. అది ఫెయిల్యూర్ కింద లెక్కాడాం టీఆర్ఎస్ని. దాంట్లోంచి వచ్చిన కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయింది డబ్బులు లేక. ఈ రెండు పోతే మనం ఏది లేవాలనుకున్నాం?
ఒక్క బీజేపీలో బీజేపీ రావట్లేదు కాబట్టి వచ్చిన వ్యాక్యూమ్లో ఈమెకు స్కోప్ వచ్చింది ఈరోజు అది ఆక్యుపై చేయడానికి. అది ఎంతవరకు అవుతుంది? అధికారం వచ్చేంత వరకు ఉంటుందా? జస్ట్ ఏదో బీజేపీని మాత్రం బీట్ చేయడానికి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పలేము, బట్ డెఫినెట్లీ ఆమె ఇంపాక్ట్ మాత్రం అంతా ఉంటుందని అయితే అనుకోండి. తీర్మానం ఉన్నాడు బీసీ కాన్స్టిట్యూషన్ ప్రమోట్ చేసి ఒక్కసారి తారలాగా లేచాడు. ఆ ఊపిరి లేడు ఇప్పుడు ఎందుకు, అన్ఫార్చునేట్లీ. అది ఏమైనా కావచ్చు, డబ్బులు లేకపోవడం మరొక ఆడవ కావచ్చు. అట్లా ఈమె కూడా ఒక 2 నెలలు 3 నెలలు సెన్సేషన్ లాగా ఉండి పేపర్ టైగర్ లాగా ఉండి ఆ తర్వాత మన షర్మిలమ్మ లాగా దుకాణం ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేట కూరుకోవట్లే రాని పాప మహిళ 33% రిజర్వేషన్లు వస్తాయట, మనకు మహిళా నేతలు కావాలి. ఆమె తెలంగాణ బిడ్డ షర్మిల దుకాణం ఎత్తేసి ఆంధ్ర పోయే పరిస్థితి లేదు, ఉండనియడితే. ఇప్పుడు ఆ మధ్య నేను ఎలక్షన్ కమిషన్ పోయి పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ గురించి తెలంగాణ జన సమితిలో కొన్ని రోజులు పనిచేసిన. కోదండరామ్ గారికి రిజిస్ట్రేషన్ చేద్దామని పోతే 74 సీరియల్ ఉండేది. ఎలక్షన్ నెల రోజులు వస్తుంటే నోటిఫికేషన్ వస్తుంటే 74 అటెండ్ అని చీఫ్ ఎలక్షన్ కమిటీ కలిసి ఫైరవ్ చేసి ఆఖరికి 10 రోజుల ముందు జరుపుకొని మేము తెచ్చుకున్నాం. ఆ కాంటెస్ట్లో ఎవరైతే వర్క్ చేస్తారో మన తెలంగాణ నుంచి వచ్చిన పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీలు ఊరికే అడిగినా మన ఇంకెన్ని అప్లికేషన్ పెండింగ్ ఉంటే 120 ఉన్నాయట. ఇది 3-4 ఏళ్ల కింద 120 తెలంగాణ పార్టీలు పెండింగ్ రిజిస్ట్రేషన్, మాది 74. ఇక చూడు, అందులో ఈ మీద కూడా పార్టీ అయిపోతాం అంటున్నా. నీకు తెలుసా ఎవరో 124 ఎవరు వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిందా, కార్యదర్శి సింబల్ ఇది మొదలదు. సో పొలిటికల్ పార్టీ పెట్టడానికి వారికి ఉన్న హక్కును మనం గౌరవించాల్సిందే. మహిళగా అదనపు హక్కు వచ్చింది కొత్తగా 33% రిజర్వేషన్స్ బట్టి ఇంకా ఒక అవకాశం ఉంది. రేపు ఉత్తరామ గెలిస్తే 10 సీట్లు అంటే కింగ్ మేకర్ అవుతుంది. కానీ ఆ సీన్ ఉందా అంటున్నాడు నేను. 10 కూడా గెలిచేటువంటి స్థితిలో ఉండదంటారు. గెలుస్తుంది 10, 1-2 గెలిస్తే చాలా ఎక్కువ అంతే. తను గెలుస్తుంది గ్యారంటీ. ఒకళ్ళిద్దరు గెలిపిస్తారు మంచి వాళ్ళు వస్తారు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆమె పోసే నీళ్ళని కూడా టీఆర్ఎస్ మీద పడుతున్నాయి అంటున్నా. ఆ వ్యాక్యూమ్ లో కాస్త కూస్తో బీజేపీ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళా లేస్తున్న బీఆర్ఎస్ మీదనే ఈమె చల్లటి నీళ్ళు కుమరిస్తుంది వారానికి ఒకసారి. తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఆమె పార్టీ పేరు ప్రకటిస్తే చాలామంది దాన్ని ట్రోల్ చేస్తూ ఇది తెలంగాణ రేవంత్ సేన, సో రేవంత్ నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రచారం. ఎందుకంటే అక్కడ రేవంత్ టార్గెట్ కేసీఆరే, రేపు భవిష్యత్తులో కూడా బీజేపీతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి కేసీఆర్ని కొట్టాలని ఆయన లక్ష్యం. సో ఈమెను పెట్టుకుని సో ఈమె భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలనేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పార్టీ వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి చేస్తాడు. ఆయన మొత్తం హిస్టరీ అంతా అదే కదా. జడ్పీటీసీ కూడా డబ్బులు ఇచ్చి గెలిచిండు, ఎమ్మెల్సీ డబ్బులు ఇచ్చి గెలిచిండు, ఇంకోళ్ళు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ గెలిపిపోయి 101 కేసులో పట్టుబడ్డాడు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి వచ్చిండు, ప్రెసిడెంట్ కూడా డబ్బులే ఇచ్చి వచ్చిండు, సీఎం కూడా డబ్బులు ఇచ్చి వచ్చిండు. చరిత్ర అంతా శ్రీశ్రీ అన్నట్టు ఏ దేశ చరిత్ర తీసుకున్నా ఏమున్నది గర్వకారణంలాగా సీఎం గత చరిత్ర అంతా డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కుంటే కదా. ఈ రోజు తన పదవికి అడ్డం వస్తుందేమో మనం అనుకున్నట్టు. ఎంతమంది అన్నా కదా లేవాల్సిన బీజేపీ ఏమో లేస్తలేదు, టీఆర్ఎస్ మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తుంటే నీళ్లు పోస్తున్నారు. ఈ నీళ్లు పోయడానికి ఆయన ఇస్తున్నాడేమో అంటే చల్లటి కుండలు అంతే. మరి అతను మ్యానిపులేటర్ కదా. అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పిన అంటే అతను మ్యానిపులేటర్. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాడు. మొత్తం ప్రజా జీవితంతో ఎదిగి వచ్చినాడు కాడు. సో అందువల్ల ఏమైందంటే ఆయన క్యాలిక్యులేషన్స్లో ఈమె పనికి వస్తుంది బీఆర్ఎస్ని కొట్టడానికి, బీఆర్ఎస్ అనుకోకుండా లేస్తుంది, బీజేపీ అంటే మనం చూసుకోవచ్చు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ కొట్టడానికి ఆయన వాడతాడు. నేను అంచనా తప్పేం కాదు, అది జరిగిన ఆశ్చర్యపోయే అవసరం లేదు. అది కాకుండా అల్టిమేట్గా 3 ముక్కలైంది అనుకుందాం. ఏది బీఆర్ఎస్కు గతంలో 40-40 ఎట్లుండి కాంగ్రెస్కు 40కి పడిపోయి మళ్ళీ ఒక 20-30 అని బీజేపీకి లేచిన సందర్భంలో ఈయననే 15 మంది వేసుకొని పోతారేమో. ఈయన ఈ పార్టీలో పుట్టి పెరిగినప్పుడు కాదు కదా, ఆయనకే మొహమాటం. 15 మంది వేసుకొని బీజేపీ పోయి కోalition గవర్నమెంట్ పెడుతుండొచ్చు. ఆ పాజిటివ్ కూడా ఉందంటున్నా. కాబట్టి రాజకీయంలో ఏది తప్పు కాదు. సో ఆమె వెనక కూడా ఆయన ఇంకో కారణం కూడా ఎందుకు అనుకుంటారంటే తన తండ్రిని బీఆర్ఎస్ తిట్టినంతగా కాంగ్రెస్ తిడతలేదు, రేవంత్ తిడతలేదు. అది కూడా ఒక అనుమానానికి ఆస్కారం ఇచ్చేది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఈ రోజులలో రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా అంతేందుకు ఒక జెడ్పీ చైర్మన్గా ఎన్నిక కావాలన్నా, ఒక జెడ్పీటీసీగా ఎన్నిక కావాలన్నా కానీ కోట్లతో కోరుకున్నటువంటి పని. సో అట్లాంటిది ఒక పార్టీని నడిపించడం ఇంకా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా ఏంటి సార్? అంత పైసలు కవిత దగ్గర అన్ని సంపాదించిందని చెప్పేసి అనుకుంటాను. తెలుసు, ఆమె చెప్పాలి. అంటే పార్టీ పెట్టడం ఇదంతా అడావిడి చూస్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీ నడపాలంటే ఆషామాషి కాదు.
ఇప్పుడు నిన్న మొన్న యాడ్ చూసినావు కదా, అవును, అన్ని పేపర్లలో మొదటి పేజీలో. ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్ వచ్చింది. ఏది కూడా ₹1,00,00,000 తక్కువ యాడ్ కాదు. ఈనాడు పోతే 3 కోట్లు అవుతుంది యాడ్ చేయాలంటే, ఆంధ్రజ్యోతి 2 కోట్లు అవుతుంది, సాక్షి ఇచ్చి కోటి కావచ్చు. ఈ చిన్న చిత్తగా అన్నిటికీ కలిపి 30 కోట్లు పెట్టి టీవీలలో కూడా యాడ్స్ ఇచ్చింది. అవి కూడా కలిపి 30 crores మినిమం అవును 30 crores యాడ్స్ ఇచ్చింది. తర్వాత దేశం అంతా ఫుల్ బ్యానర్లు. ఓకే. నేను కూడా ఆల్రెడీ మళ్ళీ రివైవ్ చేసిన. ఎక్కడ కనబడాను నీకు? లేదు. ఎందువల్ల పైసలు ఈజీ కాదు, పైసలు లేక ఏదో కాన్సెప్ట్ మీద దోసుకొని పోతున్నాం. చాలా మంది అట్లా ఇంతమంది అనుకున్న 120 పార్టీలు కూడా వాడి కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ వాడికి పైసలు లేవు, మనిషి లేడు, ఇలా పన్నాడు వాడు రిజిస్ట్రేషన్ చేసుకుని. అట్లా ఈమె అట్లా లేదు కదా. అవును. ఇట్లా ఒక రావడం ఒక ప్రభంజనం లాగా వచ్చిందా. అవును. రావడం ఆ క్రిటిసిజంతో వచ్చింది. వాళ్ళను నాన్నను బీఆర్ను ఉతుకుంది. సో ఆ ప్రిపరేషన్ చూస్తుంటే ప్రస్తుతానికి డబ్బు కుదవలేదు అనిపిస్తుంది. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా మొన్నటి వరకేమో కేసీఆర్ని కాస్త పక్కకు పెట్టి ముఖ్యంగా హరీష్ రావు మీద పడ్డది. దాని తర్వాత వాళ్ళ అన్న మీదకి వచ్చింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ పైన కూడా కొన్ని విమర్శలు చేసింది, కొన్ని విమర్శలు చేసింది. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరిపైన అయితే విమర్శలు చేస్తూ ఉందో, హరీష్ రావు స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, ఇక అసలు కేసీఆర్ అయితే ఇక అసలు స్పందించలేదు. ఎందుకు ఆమె అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా దీన్ని విభేదించేటువంటి ప్రయత్నం, ఖండించేటువంటి ప్రయత్నం, లేదా కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు? ఎన్ని రాష్ట్రాలు తెలుసు, నువ్వు మాట్లాడితే ఏమేం బయటపెడుతుంది. వాళ్ళు వెయిట్ చేసి చూస్తున్నారు, ఎందుకంటే పంచాయతీ చూద్దాంలే, గట్టి విషయాలు ఏం చెప్పలే అనుకుంటున్నారేమో. అంతే చెప్పినాడు క్రిటిసైజ్ చేస్తారు. ఉంటుందా? ఈవెన్ హరీష్ కూడా మాట్లాడగా ఆమె విజ్డమ్కి వదిలేస్తున్నాడు. రియాక్ట్ కాలేదు, నిన్న రియాక్ట్ కాలేదు. ఒక్క రవీందర్ రావు నిన్న టీవీ డిబేట్లో నాతో రియాక్ట్ మోసం చేసింది, మాకే ఇది పెట్టింది, కొరివి పెట్టింది, తండ్రితో మినువన్న మాటలు, ఎమ్మెల్సీ, ఎంపీఐ, ఇన్ని రకాలుగా మాతో షేర్ ఉండి ఆ ఇంట్లో ఒక భాగంగా ఉండి ఇట్లా మోసం చేస్తుందా అని నిన్న ఒక రవీంద్రరావు బాగా హైలీ క్రిటిసైజ్ చేసిండు. అది తప్ప ఆ పార్టీ వాళ్ళు స్పందన కూడా లేదు. ఎందుకంటే ఇంకా అంటే ఏమై ఉండొచ్చు, అంటే ఇంకా ఎన్నెన్ని విషయాలు ఆమె తెలియనివి ఉంటాయి. ఇంట్లో మనిషి కదా. సో ఏ కుంభకోణాలు బయట పెడుతుందనే భయం ఉండొచ్చు అంటారు నేను. ఆ కాడ నుంచి కొన్ని రోజులు వెయిట్ అంటే సీలా ఉంటారు వాళ్ళు. కన్ఫ్రంటేషన్ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ అనేవాడు ఎవరిని కేర్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ తిడతాడు, అదే ప్రైమ్ మినిస్టర్ ఎత్తుకున్నాడు 6 ఏళ్ళు ఎత్తుకున్న తర్వాత దించినాక ఎట్లా తిట్టిండు ఆయన. ఫోన్ కూడా పోలే కలవడానికి, పిఎం కూడా కలవడానికి పోలే. అట్లా ఉంటుంది ఆ నేచర్. చెప్పలేము, ఆయన కూడా మళ్ళీ ఆ టైం వస్తే అట్లా అటాక్ చేస్తారు. సో రాజకీయాలలో ఎవరు కూడా శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరు కూడా అందుకే కాంబినేషన్ చెప్పాను మీకు. ఇంత తిట్టినప్పటికీ ఆమె నాన్న పట్లను, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావుని వీళ్ళందరూ తిట్టినప్పటికీ కూడా రేపు అవసరం అవుతుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం అనిపించట్లేదు. ఎందుకంటే రకరకాల ఎక్స్పోజర్స్ ఏ విధంగా అయితే చీల్చి చెండాడుతుందో పార్టీని తిరిగి పిలిస్తే పోయే అవకాశం అయితే కనపడట్లేదు. ఓకే, ఇప్పటికైతే పాసిబిలిటీ ఉందని అంటే అనుకుంటున్నాను. సో కవిత ఎఫెక్ట్ ఉంటే సో మాజీలో లేకపోతే కేసీఆర్ చేతిలో బలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కవిత పార్టీ వైపు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆలోచించలేదు? కానీ పోలే. నేను చూసిన స్టేట్మెంట్ వచ్చిన అప్పుడు తండ్రితో మోసపోయినటువంటి వాళ్ళందరి దగ్గరికి, తెలంగాణ ఉద్యమకారులు పాత నేతల దగ్గరికి తను స్వయంగా పోయి కలుస్తా అన్నది. నేనైతే మరి వినలే ఎవరు జరిపోయిందో. నీకు తెలుసా జరిపోయిందా? నేను ఇంతకుముందు కూడా రాముల్ నాయక్ గారితో కూడా మాట్లాడినా, అటువంటిది అయితే నాకు ఏం లేదు అని. నాతో అన్న అలైబలైలో ఎదురైంది, అంకెలు ఒకసారి మాట్లాడతాం మీతో అన్నారు, అంతే. అని ఎవరి దగ్గరికి పోయిన దాఖలా అయితే లేవు. చూడాలి మరి ఎట్లా. అదొక బేసిక్ ఎజెండా కింద పెట్టుకుందా. ఉద్యమకారులకు గౌరవం వేయలేదు, ఉద్యమకారులు మోసం చేసిండ్రు, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళకి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదని వరుసగా మాట్లాడుతుంది. ఆ తండ్రితో వంచబడిన వాళ్ళ దగ్గరికి తను పోయి మరి రండి మీరు అడుగుతుందో అది లేదు. అది మనం చూడాలి, టైం క్యాన్ ఓన్లీ టెల్. సో ఫ్యూచర్లో ఏ పార్టీ పైన పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది? ఈ పార్టీ బీఆర్ఎస్ దెబ్బకూడదా అంతే. కాంగ్రెస్ బీజేపీకి ఏం ఫరక్ పడుతుంది వల్ల లాభం జరుగుతుంది కాస్త కూస్తూ. ఇది వీక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు లేవాలి కాస్త కూస్తూ అడ్వాంటేజ్. కాంగ్రెస్ అడ్వాంటేజ్ పోయి బీజేపీకే కాస్త కూస్తూ ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ బీజేపీ లేస్తలేదు, కాంగ్రెస్ పండుకుంటుంది. చూడాలి. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారు అయితే చాలా అంశాలను కూడా చెప్పడం జరిగింది. కవిత పార్టీతో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ లాస్ కాబోతా ఉన్నది. సో ఒక పక్కన ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు బట్టి చూసినట్లయితే ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో రేవంత్ రెడ్డి హస్తం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పెద్దగా టార్గెట్ కూడా చేసి మాట్లాడట్లేదు కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ అన్నటువంటి పదం, అంటే తెలంగాణ అన్నటువంటి ఒక అక్షరం ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో కవితకి చాలా ఉపయోగపడేటువంటి అంశంగానే తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.